ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మన మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ని మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చాలా మంది అప్డేట్స్ వచ్చినప్పుడు అప్డేట్స్ని చేసుకోరు. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే బ్యాటరీ ఆటోమేటిక్గా డ్రైన్ అయిపోవడం, లేదని కూడా ఆటోమేటిక్ ఏదైనా మాల్వేర్ వచ్చిందనుకోండి అది డైరెక్ట్గా మన యొక్క ఫోన్ పైన అటాక్ చేయడం, లైక్ దిస్ మనం పేమెంట్ లాంటివి చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు హ్యాక్ చేయడానికి చాలా ఎక్కువ మొత్తంలో ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు అప్పుడప్పుడు కంపల్సరీగా మన యొక్క మొబైల్ని మనం కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనకు ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. అలాంటప్పుడే మీ యొక్క ఫోన్ని మీరు సొంతగా అప్డేట్ అయితే చేసుకోగలరు. లేదనుకుంటే ఫోన్ మొత్తమే ఫార్మేట్ అయ్యే కూడా ఛాన్సెస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్లో ఉందో లేదో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎలా చెక్ చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు అబౌట్ ఫోన్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. కొన్ని ఎంఐ ఫోన్లో పైన ఉంటుంది, కొన్ని మొబైల్లో లాస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, కొన్ని మొబైల్లో అబౌట్ డివైస్ పేరుతో ఉంటుంది, కొన్ని మొబైల్లో అబౌట్ ఫోన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఇక్కడ మీకు అప్డేట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. వ్యూ అప్డేట్ మనం క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే నాకు అప్డేట్ ఉందన్నమాట. అలాంటప్పుడు కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సింపుల్ గా మీరు ఇన్స్టాల్ ఇక్కడ చేసుకోండి. అలాంటప్పుడు మీకు ఎంతో కొంత డాటా అయితే ఖర్చు అవుతుంది. మీ యొక్క మొబైల్ మీకు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయి స్విచ్ ఆన్ అవుతుంది అన్నమాట. దీంట్లో మీరు ఏ బటన్ ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అలా ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ముందు మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, దాని తర్వాత ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, దాని తర్వాత లాస్ట్ స్టెప్ ఇది ఉంటుంది అన్నమాట. ఆటోమేటిక్గా అది ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా ఇలా అయితే ఆన్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇన్ కేస్ బై మిస్టేక్లో మధ్యలో మీరు ఏదైనా బటన్ నొక్కినా ఏం చేసినా మీ యొక్క టోటల్ డేటా మీకు ఎరేజ్ అవ్వచ్చు, లేదని కూడా మీ యొక్క ఫోనే డెడ్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఎలాంటి బటన్స్ అయితే ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. కాబట్టి మీరు కొంచెం లాస్ట్ వరకు వీడియోని కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. మనకు ఆన్ అవ్వడానికి మోర్ దెన్ 2 to 3 minutes టైం అయితే పట్టచ్చు. కొన్ని అంటే మొబైల్ యొక్క స్పీడ్ ని బట్టి డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ మొబైల్ కొంచెం ఫాస్ట్ కాబట్టి ఆటోమేటిక్గా నాకు రియల్మీ లోగో అయితే వచ్చేయడం జరిగింది. డ్రాఫ్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు. దీంట్లో మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి బగ్స్ ఉన్నా ఏవి ఉన్నా ఆటోమేటిక్గా ఫిక్స్ అవ్వడానికే ఈ అప్డేట్స్ మనకు వస్తుంటాయి. చాలా మంది ఈ అప్డేట్స్ ని ఇగ్నోర్ చేస్తుంటారు. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు వచ్చిన అప్డేట్ ని కూడా ఏ మాత్రం మీరు మిస్ చేయకుండా కంపల్సరీగా మీ యొక్క మొబైల్ ని మీరు అప్డేట్ చేసుకోవడం ద్వారా బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది, మొబైల్ హ్యాక్ అవ్వకుండా కాపాడుతుంది. దీంతో పాటుగా ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ ఉన్నా లేదంటే హ్యాంగింగ్ ఇష్యూ ఉన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి క్లియర్ అయితే అవుతుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సింపుల్ గా మీకు సంబంధించిన పాస్వర్డ్ మీరు ఎంటర్ అయితే చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఆ అప్డేట్ లో మనకు ఏమేమి వచ్చిందో కూడా మనకు ఆటోమేటిక్ పై నుంచి మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంటుంది అన్నమాట. ఫినిషింగ్ టచ్ అప్ అవుతుంది, మనకు కొద్దిసేపు అయితే టైం పడుతుంది. దాని తర్వాత దీంట్లో మనకు ఏమేమి అప్డేట్స్ వచ్చాయి, మేజర్ అప్డేట్స్ అనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా మీరు సాఫ్ట్వేర్ అయితే కంపల్సరీగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ గా ఓవరాల్ గా ఫినిష్ అప్ అయితే కావడం జరుగుతుంది. అప్పుడప్పుడు టోటల్ గా మన యొక్క మొబైల్ ఇంటర్ఫేస్ మారిపోవచ్చు అన్నమాట. అంటే అలా అని చెప్పేసి మీరు భయపడద్దు. మీ యొక్క డాటా కూడా మీకు ఎక్కడైతే వెళ్ళడం జరగదు. ఇక్కడ చూసుకోవచ్చు అప్డేట్ లో ఇంతకుముందు మనకు వేరే రకాల లోగోస్ ఉండే, ప్రజెంట్ చూసుకోవచ్చు అన్ని మారిపోవడమే కాకుండా ఇప్పుడు చూసుకోవచ్చు ఈ అప్డేట్ లో మనకు ఏమేమి ఫిక్స్ అవ్వడం జరిగింది ఏం కదా అని టోటల్ గా ఇది చెక్ చేస్తున్నారన్నమాట. ఈ వర్షన్ లో చూసుకోవచ్చు మనకు ఇలాంటి ప్రాబ్లం సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు, సిస్టమ్ ఆప్టిమైజేషన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, వీటన్నిటిని ఫిక్స్ అనేది చేయడం జరిగింది అన్నమాట. ఇలా మీరు ప్రతి ఒక్క మొబైల్కి అయితే ఈ అప్డేట్స్ ఉంటాయి. మీరు ఆన్ ది స్పాట్లో చేసుకోండి. లేదనుకుంటే మీ యొక్క మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా మీ యొక్క డివైస్ని మీరు అప్డేట్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.